జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో నడి రోడ్డుపై ఈ హత్య చోటు చేసుకుంది. కేసీఆర్ పై కేసు వేసిన రాజాలింగం హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి రాజాలింగాన్ని హత్య చేశారు దండుగలు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆఫీస్ ఎదుట ఈ హత్య చోటు చేసుకుంది. తన బుల్లెట్ వాహనంపై ఇంటికి వెళ్తూ ఉండగా కూడా ఈ అటాక్ జరిగినట్లు కూడా తెలుస్తుంది. కాళేశ్వరంలో అక్రమాలపై విచారణ జరపాలని కేసీఆర్ హరీష్ రావులపై సామాజిక కార్యకర్త రాజాలింగం కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో కూడా రాజాలింగం కేసు కొనసాగుతుంది. భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై సైతం రాజాలింగం పోరాడుతున్నారు. ఇక ఇదే నేపథ్యంలో బుల్లెట్ బండిపై తన ఇంటికి వెళ్తుండగా కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దుండగులు కాపు కాసి మరీ తనని అటాక్ చేసి చంపినట్లు కూడా తెలుస్తుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? భూపాలపల్లి జిల్లా లోపల సామాజిక కార్యకర్త, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతగా చెలామణవుతున్నటువంటి రాజలింగమూర్తి హత్య జిల్లా వ్యాప్తంగా అయితే కలకలం సృష్టించింది. గత కొన్నేళ్ల నుంచి కూడా రాజలింగమూర్తి సామాజిక సేవ కార్యక్రమంలో ముందుంటూనే ప్రధానంగా ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు లోపల 1,00,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ దానిపై సమగ్ర విచారణ జరపాలంటూ మొదటగా భూపాలపల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆ పిటిషన్ స్వీకరించలేదు. దీంతో ఆయన తిరిగి హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి డైరెక్షన్స్ మరి తెప్పించుకొని మళ్ళీ భూపాలపల్లి కోర్టు లోపల ఆ కేసు మళ్ళీ వేయడం జరిగింది. దాంతో పాటుగా భూపాలపల్లి టౌన్ సంబంధించి కీలకమైనటువంటి ఎక్కువ ధర ఉన్నటువంటి భూములకు సంబంధించి దాదాపు ఆ చెరువులు భూములన్నీ కూడా కబ్జా గురవుతున్నాయంటూ వాటిపై కూడా పోరాటం చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలం లోపల స్థానికంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డిపై కూడా అనేక పిటిషన్లు కూడా ఇచ్చారు. ఆయన హయాం లోపల ఆయన అనుచరులు చెరువులు, శిఖరాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వాటిపై కూడా ప్రస్తుతం పోరాటం జరుగుతున్నారు. దానిపై కోర్టులో కూడా దాదాపు 12 కేసులపై ఆయన వేసి వాటిపై పోరాటం జరుపుతున్నారు. సో ఈ క్రమంలో రాజలింగమూర్తి మర్డర్ అనేది కూడా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం అయితే రేపుతుంది. కొద్దిసేపటి క్రితం 7:40 సమయం లోపల తాను ఆ భూపాలపల్లి టౌన్ సెంటర్ నుంచి ఇంటికి వెళ్తుండగా టీబీజీకేఎస్ ఆఫీసు ఎదుటుగా కాపు కాసినటువంటి దుండగులు దాదాపు 4 పైగా దుండగులు ఉన్నారని చెప్తున్నారు. ఒక వేట కడవలతోని దారుణంగా నరికి చంపడం జరిగింది. స్థానిక వ్యక్తులందరూ అక్కడికి వెళ్లే లోపే ఆయన ప్రాణాలు విడిచారు. సో మొత్తానికి దీనిపై పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా టౌన్ కు సంబంధించి సీసీ కెమెరాలన్నీ కూడా ప్రస్తుతం చూస్తూ అసలు ఎవరు ఈ ఆతకానికి పాల్పడ్డారనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగినా కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాతనే ఏమైనా చెప్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీలో తన భార్య గతం లోపల కౌన్సిలర్ గా పనిచేసింది. ఎలక్షన్స్ ముందే వీళ్ళు బీఆర్ఎస్ లో ఉండి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. సో అంటే తనకు రాజకీయ కక్షలతో చంపారా, లేకుంటే తాను అక్రమాలపై పోరాడుతుంటే తన ప్రత్యర్థులు చంపారా, లేకుంటే ఆ సీఎం పై మాజీ సీఎం అదేవిధంగా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిర్మాణ సంస్థలతో కేసులు వేశారు. సో దీంతో రాజలింగమూర్తి తెలంగాణ వ్యాప్తం కూడా ఒక ఫేమస్ ఫిగర్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా తనపై అటాక్ జరిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. సో దీంతో తను ఎంత జాగ్రత్త ఉన్నా కూడా ఈ రోజున కాపు కాసి తనను అయితే ఒక ముఠా హత్య చేసి సో దానికి కారకులు ఎవరు అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ ప్రాథమిక అంశాలు వెళ్లిస్తే తప్ప అసలు ఎవరు హత్యకు పాల్పడే విషయం కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. వేణు, మరి ఇది నడి రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు అంటే అక్కడ స్థానికులు ఎవరు లేరా మరి ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు, లేదంటే అసలు మనుషులు తిరగని చోట అది? అంటే ప్రధానంగా టౌన్ నుంచి టీబీజీకేఎస్ ఆఫీస్ కార్యాలయం వెళ్లే బదులుగా బస్ స్టాండ్ ప్రాంతం ఉంటుంది. సో ఆ ప్రాంతంలో కొంత చీకటిగా ఉంటుంది. కావాలనే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రాంతంలోనే సంఘం కార్మిక సంఘం సంబంధించిన కార్యాలయం వద్దే కాపు కాసి ఉంటారని కూడా భావిస్తున్నా. ఆ చోట కూడా సీసీ కెమెరా లేకపోవడమే ఈ అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సో అక్కడ నుంచి దాదాపు 600 మీటర్లు వెళ్తే తన ఇంటికి వెళ్ళేవాడు. సో అంటే అన్ని విధాలుగా రెక్కి నిర్వహించే తను ఆ సమయంలో వెళ్తాడని తెలుసుకున్న తర్వాతనే రెక్కి నిర్వహించి అక్కడ ఎవరు ఉండరు. ఆ సమయంలో ఉన్నా కూడా ఏం జరుగుతున్నదో కూడా చీకట్లో ఎవరు గమనించలేనటువంటి ఒక ధైర్యంతోనే ప్రస్తుతము దుండగుల ముఠ రాజలింగమూర్తిపై అటాక్ చేసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా దుండగుల ముఠ టౌన్ లోకి రావడము, వెళ్లిపోయేటువంటి ఘటనలు అన్ని కూడా సీసీ కెమెరాలు పరిశీలించిన తర్వాత ఆ పూర్తి స్థాయి లోపల ఎవరు చేశారని దాంట్లో పట్టుకుంటా ఉందో పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి రాజలింగమూర్తి గత కొద్ది రోజుల నుంచి అవినీతి అక్రమాలపై పోరాడుతుండడంతో చాలా మంది నాయకులు గత ప్రభుత్వ హయాం లోపల కీలకంగా పనిచేసినటువంటి నాయకులు, కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా తనపై కోపం పెంచుకొని పగబెట్టుకున్న పరిస్థితి. సో అంటే అధికారులు చేసి ఉంటారా లేకపోతే నాయకులు చేస్తున్నారా దానిపై కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా కూడా డేర్ గా గత ప్రభుత్వ హయాం లోపల ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులైనా సంఘ సంస్కృతి ఎవరైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే
తీవ్రమైనటువంటి అంశం జరిగేది. సో అట్లాంటి నేపథ్యంలో రాజలింగమూర్తి కోర్టులను ఆశ్రయించడం, వాళ్ళపై స్టేలు తీసుకురావడము, కొన్ని కీలకమైనటువంటి ఆక్రమణలు అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యం లోపల అంత డేరుగా పనిచేసిన ఆసన్యంలోనే కానీ ప్రస్తుతము తను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మా హత్య చేయడం ఏందనేది కూడా ప్రస్తుతం కలకలం అయితే రేపుతుంది. దీనికి సంబంధించి ఆ స్థానికులు కూడా తనకు సంబంధించి ఏం జరిగిందనే అంశంపై కూడా నోరు మెదపడానికి కొంత భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే రాజలింగమూర్తి ఆ కేసులు వేసిన విషయం లోపల చాలా మంది రియల్టర్లు ఉన్నారు, గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు. సో వాళ్లకు ఎక్కడ వాళ్లకు పగ పెంచుకుంటారో తమపైనటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా తన హత్యపై మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. సో మొత్తంగా దీనికి సంబంధించి పోలీసుల నుంచి అయితే ప్రధానంగా ఆధారాలు రావాల్సింది, పోలీసుల నుంచే అఫీషియల్ గా ప్రెస్ నోట్ అయితే రావాల్సి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణు. ఎస్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో నడి రోడ్డుపై హత్య జరిగింది. కేసీఆర్ పై కేసు వేసిన రాజాలింగం హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి అతి కిరాతకంగా రాజాలింగాన్ని హత్య చేశారు దుండగులు. ప్రజెంట్ మేము రాజాలింగాన్ని హత్య చేసిన విజువల్స్ మేము మీకు కలవరపరిచే ఉద్దేశం మాది కాదు, కాబట్టి మేము మీకు చూపించే ఉద్దేశం లేదు, అంటే మిమ్మల్ని కలవరపరచాలనే ఉద్దేశం మాకు లేనందువలన ఆ విజువల్స్ మేము మీకు చూపించలేకపోతున్నాం. కానీ అతి కిరాతకంగా రాజాలింగాన్ని దుండగులు హత్య చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆఫీస్ ఎదుట ఈ హత్య చోటు చేసుకుంది. అయితే తన బుల్లెట్ వాహనంపై ఇంటికి వెళ్తుండగా కూడా కాపు కాసి దుండగులు అటాక్ కి గురి చేశారు. కాళేశ్వరంలో అక్రమాలపై విచారణ జరపాలని, అలానే కేసీఆర్, హరీష్ రావులపై సామాజిక కార్యకర్త రాజలింగం కేసు నమోదు చేశారు. అలానే ప్రస్తుతం ఈ కేసులన్నీ కూడా హైకోర్టులో ప్రస్తుతం ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై సైతం రాజాలింగం పోరాడుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అటాక్ చేసి హత్య చేసిన దుండగులు ఎవరు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే అంటే 7:48 ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో నడి రోడ్డుపై ఈ హత్య చోటు చేసుకుంది. కేసీఆర్ పై కేసు వేసిన రాజాలింగం అతి కిరాతకంగా హత్యకు గురయ్యాడు. కత్తులతో పొడిచి రాజాలింగాన్ని హత్య చేశారు దుండగులు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆఫీస్ ఎదుటే హత్య చేశారు. అయితే తన బుల్లెట్ వాహనంపై ఇంటికి వెళ్తుండగా కూడా 7:48 కొద్దిసేపటి క్రితమే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే కాళేశ్వరంలో అక్రమాలపై విచారణ, అలానే కేసీఆర్, హరీష్ రావులపై సామాజిక కార్యకర్త కింద కూడా రాజాలింగం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు కూడా హైకోర్టులో కొనసాగుతుంది. భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ అక్రమాలపై సైతం కూడా రాజాలింగం పోరాడుతున్నారు. మరి ఇదే నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరు చేశారు అనే కోణంలో కూడా చుట్టూ కూడా సీసీటీవీ కెమెరాలన్నీ కూడా పర్యవేక్షించి అసలు ఏం జరిగింది, ఆ దుండగులు ఎవరు, ఎంతమంది ఉన్నారనే దానిలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.